మరి ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత సంపూర్ణులు కావాలి అనే మాట మీ నోట తప్ప ఎక్కడ ఏ బోధకుని ద్వారా దాదాపుగా వినబడడం లేదు. వినబడలేదు. రక్షణ పొందితే చాలనేదే వినబడుతోంది. అంటే దీన్ని బట్టి చూస్తే క్రైస్తవ సమాజం చాలా డేంజర్ జోన్లో ఉన్నట్టుగా డేంజర్ జోన్లో ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే సంపూర్ణులమవుదాము అనేది నేను చెప్తున్నా కదా. మరి నాకంటే ముందు పౌలు చెప్పాడు ఆ మాట. హెబ్రీ 6లో ఈ పునాదులు మరలా వేయక, అంటే ఒకసారి అయితే వేయాలి. ఎవ్రీ సండే అదే పునాది వేయకు బాబు, ప్రతి సంఘానికి ఒకసారి పునాది వేసి సంపూర్ణుల మగుటకు సాగిపోదాం అన్నాడు. కనుక సంపూర్ణ సిద్ధి పొందటానికి మనం సాగిపోవాలి అనేది పౌలు భక్తుని ఉపదేశం. రక్షణ పొందితేనే చాలదు, రక్షణ విషయంలో ఎదగాలి, సంపూర్ణులు కావాలి అని చెబుతున్నాడు. మరి అది నేను చెప్తున్నాను. పౌలు చెప్పిందే నేను చెప్తే మిగతా వాళ్ళు ఎవరు చెప్పట్లేదు కనుక పౌలు చెప్పింది ఈయన చెప్పాడని వాడు నన్ను అభిమానించేది పోయి మేము చెప్పనిది చెబుతున్నాడని ద్వేషిస్తున్నారు. అందరూ ఒక తీరు చెప్తున్నారు, ఓఫీర్ గారు ఒక తీరు చెప్తున్నారు. వాళ్ళు పౌలుకు దూరం అయిపోయి, అంటే పౌలు ఒకవేళ వచ్చినా సరే పౌలును కూడా వెళ్ళగొట్టేస్తారు. అట్లాగా ఈ సమాజం నడుస్తూ ఉంది. మరి ఇలాంటి బుద్ధిహీనమైనటువంటి నాయకులు భక్తులు ఉంటారు కాబట్టి, బుద్ధిహీనమైన భక్తులే కానీ బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వీళ్ళు ఉంటారు కనుకనే క్రీస్తు న్యాయపీఠం అనేది ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి అందరూ నిలబడతాం. నేను వెళ్ళి నిలబడతాను, నన్ను ద్వేషించిన వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు లెక్క చెప్పుకోవాలి, ఎందుకు ద్వేషించారని అడుగుతాడు ఆయన. అంటే ప్రభా మేము చెప్పినట్టు చెప్పలేదు కదా అని అంటే తోలు ఊడిపోద్ది అక్కడ. ఏంట్రా నువ్వు చెప్పినట్టు చెప్పడం, లేఖనం ప్రకారం చెప్పాడా లేదా, లేఖనానికి విరుద్ధంగా ఏదన్నా మాట్లాడినట్టుగా నువ్వు ఒక్కసారి నన్ను బతుకాలను చూపించగలిగావా, ఎందుకు అతన్ని ద్వేషించాలని అడుగుతాడు. అదే నా ధైర్యం. తప్పకుండా ఒక తీర్పు దినాన్న నేను ఉంటాను, వాళ్ళు ఉంటారు. అప్పుడు నిత్యత్వం అంతా సత్యము కొరకు నిలబడ్డ వాళ్ళు ఘనపరచబడతారు. ఈ సత్య విరోధులు నిత్యత్వం అంతా అవమానాన్ని మోస్తారు, తప్పదు. ఓకే, దీనికి ఒక అంతిమ గడియ అనేది ఏమన్నా ఉన్నదంటారా? వీడు అబద్ధక్రీస్తు రాకముందే మారు మనసు పొందాలి. అప్పటిదాకా మారు మనసు పొందకపోతే ఏం జరుగుద్దో చెబుతున్నాడు. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును. ఇందుచేత ఇది కీలకం, 11, 12 కీలకం చదువు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఎప్పుడైతే అబద్ధ క్రీస్తు వస్తాడో అప్పుడు దేవుడు భూప్రజలందరినీ చూస్తాడట. సత్యమును నమ్మాలి అనే ఆశ లేనోళ్ళందరినీ చూసి వాళ్ళకొక శిక్ష పంపిస్తాడట. అదేంటంటే వాళ్ళు ఏ మతంలో భక్తి పరులైనా సరే సత్యాన్ని వెతకలేదు కదా. వీళ్ళు క్రైస్తవులైనా కావచ్చు, క్రిస్మస్కు స్టార్లు పెట్టి అన్నీ చేసి వాళ్ళ పండగలు చేసి ఉండొచ్చు, కానీ సత్యాన్ని వీళ్ళు నమ్మలేదు అని ఆ నేరాన్ని బట్టి, సత్యం కొరకు కనీసం వెదకలేదు వీళ్ళు, అన్వేషించలేదనే ఆ నేరాన్ని బట్టి దేవునికి కోపం వచ్చి ఒక శిక్ష విధిస్తాడు. ఈ ప్రపంచం ఎంత అబద్ధ క్రీస్తునే మీరు నమ్మేసేయండి, సత్యం అనేది మీకు ఇష్టం లేదుగా, మూర్తి భవించిన అబద్ధం వాడిని నమ్మండి అని మోసం చేసే శక్తిని దేవుడే ఈ అవిధేయుల మీదకి పంపిస్తాడు. ఇది బైబిల్ ప్రవచనం. కనుక మర్యాదగా అబద్ధ క్రీస్తు రాకముందు, దశరాజ్య కూటమి ఏర్పడక ముందే ఈ క్రైస్తవ ప్రసంగికులు, బోధకులు, నాయకులు అందరూ చచ్చినట్టు మారు మనసు పొంది తీరాలి. లేకపోతే వీళ్ళందరూ మహాబబులోని వేశ్యలో చేరిపోతారు, అబద్ధ క్రీస్తు యొక్క వధువు సంఘంలో చేరిపోతారు. 100% దేవుడే పూచి దీనికి. దేవుడే ఆయన ఈ తన బలమైనటువంటి తన క్రోధాన్ని వాళ్ళ మీదకి పంపించి మోసం చేసే శక్తిని వీళ్ళందరి మీదకి పంపిస్తాడు. నమ్మండి రా మీరు అబద్ధ క్రీస్తునే నమ్మండి, నాశనం అయిపోండి అని. ఎందుకంటే మరి నేను సత్యం చెప్పినప్పుడు నమ్మలేదుగా, ఇదే మీకు శిక్ష. అబద్ధ క్రీస్తు ముద్ర వేయించుకుంటారు. వేయించుకున్న తర్వాత ఇక వాళ్ళు అగ్నిగుండమే తప్ప వాళ్ళకి మళ్ళీ మారు మనసు పొందే అవకాశం కూడా ఉండదు. ఓకే, సరే. ఇప్పుడు అమాయకులైన విశ్వాసులు, నూతనంగా రక్షణ పొందుతున్న విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎక్కువ మంది చెబుతున్నది సత్యము,
ఓఫీర్ గారు చెప్తున్నదే సత్యము, ఈ రెండిట్లో ఇద్దరు సత్యమని చెప్తున్నారు. ఇందులో ఏది ఖచ్చితమైన సత్యం అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి వాళ్ళు? వాళ్ళు సింపుల్ ప్రేయర్ అండి. వాళ్ళు ఎవరైనా కానీ చదువుకొని చదువు లేకపోయినా అమాయకులు కానీ ఎవరైనా కానీ రోజైతే ప్రార్థన చేసుకుంటారుగా. అవును. మోకరించి ప్రభువా నాకు ఆరోగ్యం ఇవ్వు, నాకు డబ్బులు ఇవ్వు, నాకు అప్పులు తీర్చు, ఇవన్నీ చేస్తారు కదా. ఒక చిన్న మాట, ప్రభువా నన్ను సత్యములో ప్రతిష్ఠించు, ఇన్ని రకాల బోధనలు ఏది సత్యమో గ్రహించే జ్ఞానం నాకు దయచేయి అని ఒక చిన్న మాట యథార్థంగా ప్రార్థన చేస్తే చాలు, దేవుడే నడిపిస్తాడు. ఓకే. ఓకే.